ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గురువారం రాత్రి నుంచే ₹1000 టికెట్ ధరతో ప్రీమియర్ షోలు ప్రారంభమవగా తెలంగాణలో మాత్రం అభిమానులకు నిరాశ ఎదురైంది. నైజాం ఏరియాలో ప్రీమియర్ షోల కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడం, అధికారిక జీవో జారీ చేయడంలో జాప్యం జరగడంతో ప్రీమియర్లు రద్దయ్యాయి. రాత్రి 10:30 గంటల వరకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడంతో థియేటర్ల వద్దకు చేరుకున్న ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. కొన్ని చోట్ల సమాచారం లేక ఫ్యాన్స్ ఆందోళన కూడా చేశారు. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి దాటాక తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో 105, మల్టీప్లెక్స్లలో 132 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అలాగే జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹62, మల్టీప్లెక్స్లలో 89 వరకు రేట్లు పెరగనున్నాయి. అయితే ఈ పెంపు ద్వారా వచ్చే లాభంలో 20% ఫిల్మ్ ఫెడరేషన్కు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం షరతు విధించింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో నైజాం బుకింగ్స్ ఓపెన్ అయినట్టు ప్రకటించింది. నిర్మాతలు రేట్ల పెంపు విషయంలో విజయం సాధించినప్పటికీ కీలకమైన గురువారం రాత్రి ప్రీమియర్ షోలను కోల్పోవడం సినిమా ఓపెనింగ్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.